హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని పుట్టించాడు, నిన్ను పుట్టించాడు. మీరొక్కసారి మీ పక్కన్న వాళ్ళ వైపు చూడండి. నా ముఖం నీ ముఖం ఒకలాగా ఉందా అని అడగండి. ఉందా? ఏ అసలు మీ ముఖం లాంటి ముఖం ఇంకెవరికైనా ఉందా? ఇంకెక్కడుందా? కవల పిల్లల్లో కూడా ఏదో వంకర తెలిసిపోద్ది. ఏంటండి? పోనీ అదన్న పోలికలు ఉంటాయేమో, కానీ నీ చేతిలో ఉన్న రేఖలు, ఈ గీతలు ఎంత జాగ్రత్తగా దేవుడు ఏర్పాటు చేశాడంటే, నా ఫింగర్లో ఉన్న ఫింగర్ ప్రింట్ ప్రపంచం మొత్తంలో మరి ఎవరికి లేవు. అంటే అంత స్పెషల్గా ఒక్కొక్కరిని దేవుడు చేశాడు. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడివి. యు ఆర్ ఎ మాస్టర్ పీస్. మాస్టర్ పీస్ అంటే అర్థం ఏంటి? మాస్టర్ పీస్. ప్రింట్ కాదు అది. ఆర్ట్ వేసినప్పుడు ఈ 5 స్టార్ హోటల్స్లో కానీ పెద్ద పెద్ద ఇదిలో కానీ ఫోటోలు పెట్టరు, అక్కడ చేత్తో వేసిన బొమ్మలు పెడతారు. ఎందుకంటే ఇక ఆ పిక్చరు ప్రపంచంలోకి ఎక్కడ అదే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ వేయరా అలాంటిదంటే వాడు ఏదో ఒకటి మార్చేయాలి, కానీ అలా వేయలేడు. ఇక దట్ ఈస్ ద మాస్టర్ పీస్. యూ కెనాట్ డూప్లికేట్ ఇట్. వాట్ ఇస్ ఇట్? యూ కెనాట్ డూప్లికేట్ ఇట్. దాన్ని ఇంకొకటి చేయలేవు నువ్వు. అంత యునిక్గా, అంత స్పెషల్గా, అంత ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేశాడు. అది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఈ ఇన్ఫీరియారిటీ ఎక్కువైపోయిందండి ఇప్పుడు. సాతాను మనల్ని నిరుత్సాహపరచడం ద్వారా, మన జీవితాల్లో కృంగతీయటం ద్వారా ఎందుకు పనికిరాని పని చేసేస్తుంది అంతే. డోంట్ లిసన్ టు ద రూమర్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను చెప్పే గుసగుసలు వినొద్దు. నేను పనికిరాను, నేను సరిలేను, నా బతుకింతే, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను పొట్టుకున్నాను. పొట్టుకుంటే తప్ప? పొట్టుకున్నోళ్ళ తెప్పలు పొట్టుకున్నోళ్ళకు ఉన్నాయి, పొడుగున్నోళ్ళకి తెప్పలు డమాల్ డమాల్ తల తగులుతుంటుంది. లావుగున్నోళ్ళ సమస్యలు లావుటోళ్ళకు ఉన్నాయి, సన్నగున్నోళ్ళ సమస్యలు. అసలు ఈ పొట్టి పొడుగు మాత్రం దేవుడు చేశాడండి. లావు సన్నం మాత్రం మనం తెచ్చుకుందే. తిని కూర్చున్నాడు లావకపోతే సన్నమవుతాడా? మనల్ని దేవుడు పని చేయడానికి సృష్టించాడు, కూర్చోడానికి కాదు. పని చేసేవాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు. ఏ విషయంలో కంపేర్ చేసుకోవద్దు. నా ముక్కు కొంచెం పొడుక్కుంటే బాగుంటుంది, రోజు పీక్కుంటుంటుందంట ఒక అమ్మాయి. నువ్వు ఎంత పీకినా అది అంతే ఉంటుంది కదండి. చింతించటం వలన ఎవడు మూరెడెత్తు చేసుకోలేడు. ఆ ప్రపోజేషన్ దేవుడు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మంచి ఇంజనీర్ అండి ఆయన, మంచి జ్ఞానం కలిగిన, అన్ని విషయాల్లో దేవునికి బోధించగలిగినోడు, చెప్పగలిగినోడు ఎవడు. ఈ పిండము ఇంతుంటే వాడు 20-25 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఇంత హైట్ ఉంటాడు అని తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు సెట్ చేసి పెట్టేశాడు. ఎందుకంటే మన ఎముకలు ఒక స్టేజ్ వచ్చేటప్పటికి పెరగవిక 18 years వరకు స్లోగా 0.% 22-20 వరకు. ఆ తర్వాత ఎవడు ఎత్తాడో. ఒకవేళ చిన్నప్పుడు పెరిగినట్టు మనం పెరుగుతూనే ఉన్నాం అనుకోండి బతుకంతా. చెప్పకుండా ఊహించేశారు మీరు. ఈ బిల్డింగ్లన్నీ పడగొట్టేయాలి. అప్పుడు తాడి చెట్లు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి అన్నమాట మనుషులు.
ఎంత గొప్ప జ్ఞానండి దేవుడు. కాబట్టి ఆ ప్రపోజేషన్ ఆ లిమిట్ పెట్టినప్పుడే, ఆ తల్లి గర్భంలో బిడ్డకు ఎముకలు ఏర్పడుతున్నప్పుడే వాటిని సెటప్ చేశాడు. తల్లి గర్భములో ఎముకలు ఎలాగో ఎదుగుచున్నవో దేవునికే తెలుసు. రిఫరెన్స్లు చెప్పడం మన టైం చాలదు. ఒకటే నేను ఎంత చెప్పొచ్చేది ఏంటంటే, యు ఆర్ యునీక్. నువ్వు ప్రత్యేకమైన వాడివి. నువ్వు ప్రత్యేకమైన వాడు. నిన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు దేవుడు. అంతేకాదు నిన్ను ఇష్టపడి ఈ గొప్ప రక్షణ ఇచ్చాడు నీకు. ఆయన నామము నీకు వినబడేటట్టు చేశాడు. ఇంకా చాలామంది ఉన్నప్పటికీ కూడా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ మీద. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది నీ మీద. అది నువ్వు తెలుసుకున్న రోజు నీ జీవితం ధన్యమైపోద్దంటే, అది తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థమైపోద్ది, వేస్ట్ అయిపోద్ది. చాలామంది ఆ విషయాన్ని తెలుసుకోక దేవుడు వాడుకోవాలి, దేవుడు ఆలోచన చేసిన దాన్ని ఎరుగక వాడి ఇష్టానుసారంగా, లేక వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టానుసారంగా, లేక లోకానుసారంగా బ్రతుకుతున్న వల్లనే ఇవాళ రక్షించబడ్డ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడటం లేదండి. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో అప్పుడు నీ జీవితంలో చేయనిదంతా సఫలమవుద్ది. నువ్వు ఎగ్జామ్స్ రాస్తే ఫెయిల్ అవ్వవు. నేను తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచను అన్నాడు. మొదటివాడిగా ఉంటావు కానీ కడపటివాడిగా ఉండవు. దేవుడు కోరుకుంది కాకుండా నువ్వేదో చేస్తే అందులో నీకు సఫలత ఉండదు, విజయం ఉండదు. పడి లేచిన తర్వాత తెలుసుకున్న దానికంటే పడకముందే మనల్ని కాపాడే దేవుణ్ణి పట్టుకుంటే జీవితం ధన్యమవుతుంది. ఆ భాగ్యం నాకు దొరికింది. అందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, సహాయం చేయయ్యా. ప్రతి ఒక్కరిని మాట్లాడయ్యా. ప్రతి ఒక్కరి అవసరత తీర్చయ్యా. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మార్చు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానాలతో పంపు నాయన. అనుభవించిన కీడు చాలు, అనుభవించిన శాపములు చాలు, బాధలు వేదనలు చాలయ్యా. నీ దీవెనలు మాకు దయచేయి తండ్రి. నీ ఆశీర్వాదం మాకు దయచేయ్యా. మా ఒక్కొక్కరిని దర్శించి ఎవరికి ఏది అవసరమో అది తీర్చుము నాయన. నీ ఆశీర్వాదమును మా బ్రతుకుల్లో అనుభవించటకు సహాయం చేయము. ఎక్కడున్న కుటుంబీకులను దీవించు, యవ్వనస్తులను ఆశీర్వదించు, చిన్న బిడ్డలను అభిషేకించు, వృద్ధులను కనికరించు. కూడి వచ్చిన మేమందరము కూడా దీవెనలతో తిరిగి వెళ్ళుటకు, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకున్నటకు అవకాశాలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాల గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు?
పవిత్రాత్మ నీకే వందనా.